భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని తుడిచిపెట్టే ప్రమాదం ఉందని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ హెచ్చరించారు. దీనిని నివారించడానికి భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను తీసుకురావాలని చెప్పారు. మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని, ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ హింటన్ అన్నారు. భవిష్యత్తులో ఏఐ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను అది అన్వేషిస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పేస్తానంటూ ఇంజనీర్ను బెదిరించడాన్ని ఆయన ఉదహరించారు. భవిష్యత్తులో మానవులో ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే తల్లి బిడ్డల రీతిలో భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ప్రత్యేక ఏఐ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. తద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఏఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో దాని వినియోగంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని జాఫ్రీ హింటన్ స్పష్టం చేశారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలో పురోగతి, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. ఏఐని మించిన సాంకేతికతతో మరో 5 నుంచి 20 ఏళ్లలో కృత్రిమ సాధారణ మేధస్సు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. కాగా ప్రస్తుతం సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సంచలనాలు సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జీపీటీ సైతం దీనిపైనే ఆధారపడి పనిచేస్తోంది. అయితే అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జాఫ్రీ హింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ ముప్పును తక్కువ అంచనా వేస్తున్నాయని ఆయన ఇటీవలి అన్నారు. ఏఐతో తలెత్తే ప్రమాదాలను టెక్నాలజీ కంపెనీలో పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక శాస్త్రవేత్తలు ఏఐ ముప్పును తక్కువ చేసి చెప్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. డెమిస్ హస్సాబిస్ వంటి వారు ఈ ముప్పును అర్థం చేసుకుని దానిని ఎదుర్కొనేందుకు పనిచేయాలనుకుంటున్నారని వెల్లడించారు. తొలినాళ్లలో ఈ ప్రమాదాన్ని గుర్తించినందుకు చింతిస్తున్నానని అన్నారు. అయితే దశాబ్దం పాటు సేవలు అందించి 2023లో హింటన్ గూగుల్ను వీడారు. ఏఐని విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడానికి గూగుల్ చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన వెళ్లిపారని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజాగా ఆయన వెల్లడించారు.